ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పట్టణంలో కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ఎన్ని జిమిక్కులు చేసినా చిత్తూరులో తెలుగుదేశం జెండా ఎగిరిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనను గెలిపిస్తే యువతకి ఉద్యోగాలతో పాటు మరిన్ని సంస్కరణలు తీసుకొస్తానని అంటున్నారు. చిత్తూరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని భరోసా ఇస్తున్నారు గురజాల జగన్మోహన్. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. చిత్తూరులో ఎన్నికల ప్రచారం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. అభ్యర్థి గురజాల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రజల్లోకి తిరుగుతున్నారు. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రచారానికి సంబంధించి? అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, ప్రజలే కాదు నాయకులు కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు. అంటే మా పార్టీ నాయకత్వం పైన కానీ మా నాయకుడి పైన కానీ, అలాగే మా నాయకుడు నన్ను ఎలాగైతే చిత్తూరు నియోజకవర్గానికి ఎన్నుకున్నాడో ఒక స్టాండ్ అది. అంటే డెవలప్మెంట్ చేసిన చరిత్ర కలిగిన పార్టీ కాబట్టి ఆ చరిత్ర ఉన్న పార్టీలోనే చరిత్రని సృష్టించడానికి అందరూ ఏకమైనాం. ప్రజలు కూడా వాళ్ళ మద్దతు చూస్తుంటే మీరే చూశారు, చాలా ఆనందంగా ఉంది. మెజారిటీ కంటే కూడా భారీ మెజారిటీ దృష్టి పెట్టుకొని మేము కష్టపడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత మెజారిటీతో ఈ చిత్తూరు నియోజకవర్గాన్ని కానుకగా రానున్న ఏప్రిల్ 20వ తారీఖునే మేము డిసైడ్ చేసి చెప్పేస్తాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే పేదలకందరికీ కూడా పింఛన్లు తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగంతో పింఛన్లన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కానీ ఇవాళ వాలంటీర్ లేదు కాబట్టి మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నామంటూ కూడా ఇదంతా కూడా తెలుగుదేశమే దీనికి కారణం అంటూ కూడా అధికార పార్టీ అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. సాక్షాత్ సీఎం కూడా అలాంటి వ్యాఖ్యలు చేయడం, అకౌంట్లో డబ్బులు లేకుండా ఇవ్వకుండా చేయడం, ఇలాంటివన్నీ ఏ విధంగా చూడాలి? అంటే తెలుగుదేశం పార్టీకి గత 42 ఏండ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఇప్పుడు పెట్టిన పార్టీ ఒక 5 ఏండ్ల అపోజిషన్, ఇప్పుడు 5 ఏండ్ల పార్టీ రూలింగ్లో ఉంది. వారికి ఒక కాన్స్టెంట్ సబ్జెక్ట్ లేని పార్టీ. అంటే పెన్షన్లు ఎవరి ద్వారా పంచచ్చు అనేది కూడా తెలియని అంత స్థితిలో ఆ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాలే, ఆయన కింద సేవకులుగా ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బుల్ని ఇస్తూ ఒక 5గురిని పెట్టుకున్నాడు. ఆ 5గురికి ముందు పరిపాలన ఏంది, పరిపాలన పైన అవగాహన లేకపోవడం, 200 రూపాయల కాడ నుండి 2000 దాకా ఇచ్చిన చరిత్ర. ఎలా ఇచ్చాము, అప్పుడు వాలంటీర్లు లేరు కదా, లేని వాలంటరీ సిస్టాన్ని ఇప్పుడు క్రియేట్ చేసి వాలంటీర్లు లేకపోతే మీకు పెన్షన్ రాదు, మీకు అవి రాదు, ఇవి రాదు అంటూ ఒక భయాలను క్రియేట్ చేస్తూ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక క్రీడకి తెరలేపింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలు మా వైపు ఉండారు. ప్రజలు అంత అమాయకులేం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. బూత్లో పోయి ఓటు వేయడానికి మే 13న ఎదురు చూస్తూ ఉండారు క్యాలెండర్ని. ఇలా పోతే నా క్యాలెండర్ చూపించి 13 డేట్ తీసి పెట్టుండారు ఒక ఇంట్లో. ఏమ్మా అని అడిగితే ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అంటే ప్రజలు ఎంత పర్ఫెక్ట్గా ఉండారు అంటే వాళ్ళకున్న ఓటు హక్కుని ఎలా వినియోగిస్తారనేది మే 13వ తేదీన అందరికీ తెలుస్తుంది. చిత్తూరులో అంటే లోకల్ నాన్ లోకల్ అంటూ కూడా ఒక క్రియేట్ చేస్తూ కూడా రకరకాలుగా రాజకీయాలు నడుపుతున్నారు కొంతమంది నేతలు. ఆ వ్యక్తిని మీరు ఎక్కడ పుట్టారు, మీ చరిత్ర ఏంది అని అతన్నే పోయి అడగండి. ఎస్ఆర్పురం, ఇది మన గంగాధర నెల్లూరు ఎస్ఆర్పురం మండలంలో జన్మించాడు. నేను ఇక్కడే హై రోడ్లో పుట్టాను. నాది చిత్తూరే, మా తండ్రిది గుడిపాల కోలావూరు. నేను చదువుకునేదంతా కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలే, వ్యాపారం చేసింది దర్గా చౌక్లోనే. నేను 10 సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లే. ప్రజలు నన్ను స్థానికుడా ఇంకొక వ్యక్తి అని ఎవరు అడుగుతలే. ప్రపంచమే గ్లోబలైజేషన్ అయిపోయింది. ఎవరికైతే క్రిమినల్ బుద్ధి ఉంటుందో వాళ్ళకే క్రిమినల్ ఆలోచనలతో ఎక్కడి నుండి వచ్చినామని కాదు, మనం పని చేసినామా లేదా అనేది ఇంపార్టెంట్. రాష్ట్ర ముఖ్యమంత్రి కడప నుండి ఉంటాడు. ఇతర నియోజకవర్గ ప్రజలు అడగరు కదా, మాకు కడప వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లా, మా ఊరు అతనే ముఖ్యమంత్రి కావాలి అంటే 175 మంది ముఖ్యమంత్రులు తేలేము కదా. ఇదన్నీ చేతగాని వ్యక్తులు, చేతగాని ప్రభుత్వం చేసే ఆరోపణలకి సమాధానం చెప్పే ఓపిక లేదు. మేము ఇంకా సమాధానం కూడా చెప్పదలుచుకోం. అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు వార్డుల్లో తిరుగుతున్న సమయంలో మహిళలు కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ చేస్తూ కూడా తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూద్దాం, మరి ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎన్నికలకు సంబంధించి నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నెల రోజుల లోపల ఎటువంటి సమీకరణాలు మారుతాయి, ఎటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదంటే మిగిలిన పార్టీలు ఏ రకంగా ముందుకెళ్తాయో. వీడియో జర్నలిస్ట్ కొడితే కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, చిత్తూరు నుంచి.